ఎవరెంత బాధపడినా భవిష్యత్తు నగరంగా అమరావతి. ఇది రీసెంట్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కూడా కలవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. రేపు పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించండి. ఎవడో ఒకడు వచ్చి మళ్ళా ఇది అమరావతికి ముందు అమరావతి ఓకే మేము సిద్ధంగా ఉన్నాం అనుకొని 10 సార్లు బిల్డప్ ఇచ్చి అక్కడికి వచ్చిన తర్వాత అమరావతి మేము వైజాగ్ క్యాపిటల్ అన్నాక ఇప్పుడు వైజాగ్ అని చేస్తాడా? అది చేయడు. ఇప్పుడు కర్నూలు క్యాపిటల్ అన్న ఇప్పుడు కర్నూలు అని చేస్తాడా? అది చేయడు. పోనీ నగరం దాటి బయటకు వస్తాడంటే అక్కడే ఉంటారు. ఇల్లే స్వర్గం, ఇల్లే ఆఫీసు, ఇల్లే సెక్రటరియట్ అన్నీ ఆ ఒక్క ఛాంబర్లోనే. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ మహానుభావులు ఎట్లాంటి పిచ్చితొగ్గులలాగా బిహేవ్ చేస్తారేమో అని భయంకి దాన్ని చట్టబద్ధత కల్పించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే 14లో ప్రధానమంత్రి మోదీ గారితో కూడా లాంచింగ్ జరిగింది, మొన్న 24లో కూడా మరొకసారి మోదీ గారి చేతుల మీద లాంచింగ్ జరిగింది. అయినా కుయుక్తులు పన్ని ఏదో ఒకటి అమరావతి పెట్టుబడులు పెట్టకండి అని చెప్పి వాళ్ళకి ఆకాశరామన్ లెటర్లు రాయిపించడం. అంటే ఒక వ్యక్తి మీద ఉండే కక్ష, అరే ఈ వయసులో కూడా భలే చేస్తున్నాడే, భలే డెవలప్ అయిపోతున్నాడే అనే కడుపు మంటతో యావత్ రాష్ట్రాన్ని నాశనం చేసేయాలనే తలంపుకు వెళ్ళిపోతున్నారు. చూసి ఇన్స్పైర్ అవ్వండి. రా మనం వాడికన్నా డబుల్ తెచ్చుకోవాలరా, మనం ఇంకా బాగా చేయాలి. అది కదా స్పిరిట్ అంటే. ఆడు వేసాడు మొత్తం కూలగొట్టి, ఆడు తెచ్చాడు వెనక్కి పంపించి, ఆడది కట్టాడు నాశనం చేసే ఇదే. సరే, ఇప్పుడు దీనికి ఏమంటున్నానంటే రాజధానిలో కలిసిపోనున్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఆవకాయ అమరావతి వేడుకల ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని ముందుగానే ఈ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అయితే రాజధాని అమరావతిని గ్రీన్ఫీల్డ్ నగరంగా నిర్మిస్తున్నాం. రానున్న కాలంలో విజయవాడ, గుంటూరు, మంగళగిరి పూర్తిగా అమరావతిలో కలిసిపోతాయి. ఎవరెంత బాధపడినా అమరావతి భవిష్యత్ నగరంగా మారి తీరుతుంది, ప్రపంచంలోనే అత్యంత నగరంగా మారుతుందని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ అత్యధిక తలసరి ఆదాయం తెలుగువారిదే. ఈ ఖ్యాతిని తీసుకొచ్చి ఇతను ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాడంటే, అసలు ఎందుకు ఎవరెన్ని కుయుక్తులు పడినా అమరావతిని ఎవరేం చేయలేరని ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది నేను నెక్స్ట్ పాయింట్లో అదే మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ నిన్న కార్యక్రమంలో జరిగిన ఈ విషయం చూస్తే అమరావతి తరహా డైనమిక్ సిటీ ఎక్కడా ఉండదు. ఇక్కడ కృష్ణా నీరు ఉంది, కాలుష్యం ఉండదు. అమరావతిలో పచ్చదనాన్ని పెంచుతాం, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఒక్క 5 ఏళ్ళు ఆయన పక్కకి జరిగేసరికి ఆ అమరావతి రోడ్లంతా కూడా దారి పొడవున బహిర్భూమికి వెళ్ళిపోవడం, తీసుకెళ్ళి సిటీలో చెత్తంతా తీసుకెళ్ళి కావాలని ఆ రోడ్ల మీద సెక్రటరీ దగ్గర వేయించడం. ఒకటి కాదండి, అంటే ఎంత భ్రష్టు వరస్ట్ అంటే అంటే చదువు సంధ్య లేనోడు, అంటే మాట తీరు రానోడు, సంస్కారహీనుడు, విజ్ఞత లేని వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అలా చేసేశారు. మాదే ఇష్టం, నెక్స్ట్ రాజరిక పరిపాలన 30 ఏళ్ళు మేమే అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఫీలింగ్ ఉందో లేదో కానీ ఆయనతో పాటు నడిచిన అనుచరులు ఉంటారు చూసారా, ఇప్పుడు చూసారా వాళ్ళకి ఎక్కువ అయిపోయింది మదం. ఇప్పుడు ఎవడైనా వస్తే మినిస్టర్ అతను బాగానే ఉంటాడు, పక్కన జరగండి సార్ తాగరు ఇత్తంటారు అత్తంటారు, ఆ టైంకి వీళ్ళు బిల్డప్ ఇచ్చేస్తుంటారు. అసలైన వ్యక్తి సరిగ్గానే ఉంటాడు. సో అలాగా ఆయన టీంలో చాలామంది హడావిడి చేశారు. హడావిడి చేసిన దాన్ని కంపు చేస్తే ఈయన ప్రతిదీ కూడా, అంటే హాస్పిటల్స్ కూడా మెడికల్ హబ్, ఐటీ కంపెనీలకు ఐటీ హబ్, ఎడ్యుకేషన్ హబ్, దేనికి దానికి సపరేట్గా ఇప్పుడు ఒక ప్లాన్డ్గా ఒకే దగ్గర ఉన్నప్పుడు ఆ హాస్పిటల్ ఈఎన్టీ నచ్చలేదు, న్యూరో నచ్చలేదు, యూరో నచ్చలేదు, కార్డియక్ అంటే నచ్చలేదు ఇన్ ద సెన్స్ అక్కడ దొరకలేదప్ప, ఏంటది టెస్టులు చేశారు పక్కన ఈ హాస్పిటల్. అలాగ ఒక దగ్గర ఒక హబ్ పెట్టడం వల్ల అక్కడ వచ్చే రోగులకి కలిసి వస్తుంది, చదువుకునే విద్యార్థులకి కలిసి వస్తుంది, అన్ని రకాలుగా కూడా ఉండాలి. ఒక ప్లాన్డ్గా ఇన్ని ఎకరాలు తీసుకోవాలి, ఇన్ని చేయాలని ఒక తలంపు ఉంది. దాని మీద కూడా ఇప్పుడు తర్జుబర్జం జరుగుతుంది. ఇప్పటికే 50,000 ఎకరాలు, ఇంకో 50,000 ఎకరాలు అవసరమా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, అప్పట్లో 2,000 పైచిలుకు ఎకరాలు ఇంత తీసుకుని లేదు 5,000 ఎకరాలు అన్నారు, అది 5,000 ఎకరాలు. ఇప్పుడు వరల్డ్లోనే బాగా ఫ్రీగా ఎంత ట్రాఫిక్ ఉన్నా విశాలంగా కార్గోస్కు సంబంధించి కూడా చాలా అభివృద్ధిగా వెల్ ఎక్విప్డ్ డెవలప్డ్ ఎయిర్పోర్ట్ ఏది ఉందనంటే అది హైదరాబాదే. ఇప్పుడు బెంగళూరు ఇంకో ఆప్షన్ చూసుకుంటున్నారు, ఆ ప్లేస్ సరిపోక, కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ అది పరిస్థితి లేదు. ఎందుకు? అప్పట్లో అది డిసైడ్ చేశారు కాబట్టి. అదే 2,000 ఎకరాలు అయితే ఇప్పుడు హైదరాబాద్ కూడా బెంగళూరు లాగా అయ్యేదేమో పరిస్థితి. ఇప్పుడు భోగాపురం కూడా అలాగే ప్లాన్ చేశారు.
సో ఇక్కడ ప్రతిదీ ఎక్స్ట్రాగా అడుగుతుంటే వీళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడు, భవిష్యత్తు ప్రణాళిక లేక, దూరదృష్టి లేక ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. మొత్తం మీద ఆయన ఆవకాయ అనగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్, అది మనందరి సంప్రదాయం. రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఆతిథ్యం ఇచ్చే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రానుంది. ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో, ఈవెన్ ఆయన 2014కు సంబంధించి కాకుండా అంతకుముందు 90లో 95 నుంచి తర్వాత 99లో రెండోసారి సీఎం అయిన తర్వాత కూడా ఆయన హైదరాబాద్కి ఈ ఐటీవి తీసుకొస్తే ఇవి తిండి పెడతాయా, ఇదేం చేస్తుంది అని సీనియర్ జర్నలిస్టులు కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ముక్కును వేలేసుకున్నారు. ఓకే, హైదరాబాద్లో ఈరోజు 70 నుంచి 80% ప్రత్యక్షంగా పరోక్షంగా ఐటీ రిలేటెడ్గా ఆధారపడి బతుకుతున్న వాళ్ళే. ఒకసారి డీప్గా అనలైజ్ చేయండి. మీరు ఇప్పుడు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఒక్కసారి హైదరాబాద్ అంత వ్యాస్ట్ బిజినెస్ అలాగే అంత ఎన్హాన్స్గా డెవలప్ అయిపోతుందంటే కారణం ఐటీఏ. మీరు ఒక్కసారి మాదాపూర్, గచ్చిబౌలి అవన్నీ వెళ్తే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, ఇది హైదరాబాద్లోనేనా ఉన్నాం మనం, ఇంకెక్కడ ఉన్నామో అనిపిస్తుంది. బీజం ఐటీ ఇదే. ఒప్పుకోరు చాలామంది, ఈగో అడ్డొచ్చేస్తుంది. లేదు. అయితే గొప్పతనం ఏంటంటే తెలంగాణ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా దాన్ని పాడు చేయాలనుకోలే, కూలదోయాలనుకోలే, వచ్చిన కంపెనీలు వెనక్కి పంపించేయాలనుకోలే. దాని మీద మరో 10 ఇటుకలు పెట్టారు, 10 బిల్డింగ్లు కట్టారు, 10 అంతస్తులు పెంచారు. ఎవరైనా సరే, కేసీఆర్ ప్రభుత్వమైనా, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వమైనా, ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా. సో ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళు 19 నుంచి 24 నిజంగా అదొక పీడకల లాంటి శకం అనుకోవాలి. సో అలాంటి సందర్భాల్లో అప్పటి సర్వే ప్రకారము హైదరాబాదు నుంచి ఉంచే ఐటీ నిపుణులు వెళ్ళడం, ప్రపంచ దేశాలకు వెళ్ళడం వల్ల ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకి ఒక 100 మంది వెళ్తున్నారంటే, ఎస్పెషల్లీ అమెరికా అనుకుందాం, అమెరికాకు 100 మంది భారత్ నుంచి వెళ్తుంటే, ప్రపంచం అన్ని దేశాల నుంచి ఐటీ నిపుణులు వెళ్తే అందులో 34% భారతీయులేనంట. మరలా ఈ 34లో 1/4 25% మళ్ళీ తెలుగువారే. ఎంత గొప్ప, ఎంత గర్వించదగ్గ విషయం. సో అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు ఆయన. ఎక్కడికైనా ప్రపంచంలో ఉండే వాళ్ళ తెలుగువారి యొక్క ఇది చాలా బలంగా ఉంటుందని కూడా ఆయన చెప్పాడు. ఇక్కడ చూడండి, అమరావతి తరహా డైనమిక్ సిటీ ఎక్కడ ఉంది, కృష్ణా ఇవన్నీ చెప్తూ ప్రపంచంలో ఉండే నాలెడ్జ్, సాంకేతిక రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత నాది. అలాగే తెలుగు జాతిలో చొరవ, మంచితనం, నైపుణ్యం, విలువలు, సామర్థ్యం ఉన్నాయి. అంటే మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కాంప్రమైజ్ అవుతారు, అక్కడ వాళ్ళతో కలిసిపోయి పని చేస్తారు. ఆ తమిళోడు అలా కాదు, ఆధిపత్యం, ఎక్కడికి వెళ్ళినా గ్రిప్ నాదే, నేను లీడర్ అవ్వాలి, నా కింద పని చేయాలి అనే ఫీలింగ్లో ఉంటాడు తమిళవాడు. తెలుగువాడు అలా కాదు, కలిసిపోతాం. తెలుగు వాళ్ళు అండమాన్ నుంచి అమెరికా వరకు ప్రతి దగ్గర ఉన్నారు. మన వాళ్ళది ఆధిపత్య ధోరణి, బిల్డప్లు అవి ఉండవు. అది ఒక విధంగా మైనస్ కూడా. మనం కలిసిపోవడం, అరే వాడు ఇచ్చిన దానికి మనం 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు పని చేస్తాం. ఒక తెలుగువాడు మాత్రం 20 రూపాయలు పని చేస్తాడు, మిగతా ఎవ్వడూ చేయడు. 10 రూపాయలకి 8 రూపాయలు 7 రూపాయలు పని చేస్తాడు. ఇంకా అవసరం అనుకుంటే 10 రూపాయల వరకు చేసేవాడు ఉన్నాడు తప్ప 10 రూపాయలకి 20 రూపాయలు పని చేసి ఒక తెలుగువాడే. అదే ప్లస్ తెలుగు వాళ్ళకి, మైనస్ కూడా అదే. ఇప్పుడు జనరేషన్లో మైనస్ ఎందుకు అనేది అది మీరే ఆలోచించుకోండి. సో ఇట్లాగా ఈ వయసులో కూడా ఆయన ఎంతో రోజుకి 16 నుంచి 18 గంటలు కష్టపడుతుంది, ఏదో చేద్దామని తాపత్రయం ఉంటే ఇప్పటికీ ఇంకా అమరావతిపై ఇక్కడ చూడండి, మళ్ళీ విషం కక్కిన మాజీ ముఖ్యమంత్రి ఒక వార్త. అంటే ఇక్కడ 11 సీట్లకే పరిమితమైన, మార్పు రాలేదు, రాజధానిపై మరోసారి అవాకులు చవాకులు. పోనీ మీరు వైజాగ్ కట్టారా? 2019లో గవర్నమెంట్ వచ్చినప్పుడు 20 వచ్చేసరికి కరోనా వచ్చేసింది, లేకపోతే నేను ఇరగదీసేవాడిని, అది చేసేవాడిని అన్నారు. సరే, 20 దసరా తర్వాత రాజధాని విశాఖ నుంచే పరిపాలన ప్రారంభం అన్నారు. ఏది? 21 దసరా ఏది? 22 దసరా ఏది? 23 దసరాతో కూడా చెప్తే లేదు, నెక్స్ట్ మనమే కాబట్టి రేపు డిసెంబర్ క్రిస్మస్ టైంకి మనం వైజాగ్ నుంచి పరిపాలన చేస్తూ 24 మనమే గెలుస్తాం కదా అని కూడా మాట్లాడేది. ఏమైంది? మరోసారి అవాకులు చవాకులు. మరి 14 నుంచి 19 మధ్యలో ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేశారు అమరావతిని? ఎందుకు ఒప్పుకున్నారు? అప్పుడే ఖండించవచ్చు కదా, అప్పుడే అలా కాదు ఇలాగని చెప్పొచ్చు కదా. సరే, అమరావతి ఇష్టం లేదు. మరి అమరావతి పరిధిలోనే తాడేపల్లి అనే గ్రామంలోనే మీరు ఎందుకు ఇల్లు కట్టుకున్నారు? మీరు అక్కడ ఉండొద్దు. అమరావతి ఇష్టం లేదు, ఎప్పుడో ఆ సరౌండింగ్స్లో ఉండొద్దు. వైజాగ్లో ఉండండి, లేదా కడపలో ఉండండి, లేదా విజయవాడలో ఉండండి, లేదా కర్నూలులో ఉండండి. మరి అక్కడే ఆ రీజన్లోనే ఇల్లు కట్టుకోవడం ఉద్దేశం ఏంటి? మీరు యాక్సెప్ట్ చేశారు. కాకపోతే ఆయన చేసింది, అరే ఆడికి పేరు వచ్చేస్తుంది, ఆయన పేరు రాకూడదే, అది కదా.
సో ఇక్కడ ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అమరావతిని సర్వనాశనం చేయడమే లక్ష్యంగా కుట్రలు చేసిన వైకాపా ఇప్పటికీ, ఎస్పెషల్లీ అధ్యక్షుడు జగన్ గారు ఇప్పటికీ రాజధానిపై విషం కక్కడం మానలేదు. అవాకులు చవాకులతో మరోసారి రాష్ట్ర ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. గురువారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై జగన్ విద్వేషం వెళ్ళగెక్కారు. కామన్ అది. ఇక్కడ చూడండి, చంద్రబాబు రివర్స్ బేసిన్లో సోకాల్ రాజధాని కట్టాలనుకుంటున్నారని జగన్ వ్యాఖ్యానించారు. కానీ మానవ చరిత్రలో గొప్ప నాగరికతలన్నీ నదీ తీరాలు వెంబడే వెలిశాయి. లండన్ థేమ్స్ నది, న్యూయార్క్, అదే రకరకాలుగా ఉన్నాయి. ఇలా అనేక మహానగరాలు నదీ తీరాలను అభివృద్ధి చెందాయి. మన దేశ రాజధాని ఢిల్లీ యమునా నది ఉంది. కోల్కతా, లక్నో, వారణాసి, కాన్పూర్ ఇవన్నీ గంగా నది ఒడ్డు ఉన్నాయి. తాగునీరు, వ్యవసాయం, రవాణా వంటికి అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో నదీ తీరం మహానగరంలో కృష్ణానదికి ఒక ఒడ్డున విజయవాడ ఉన్నప్పుడు మరో ఒడ్డున అమరావతి నిర్మిస్తే జగన్కు వచ్చిన ఇబ్బంది ఏంటి? కృష్ణానది ఇది, ఇటు కృష్ణా, అది గుంటూరు కదా. గుంటూరులోనే ఉండదే అమరావతి, నదికి ఒడ్డునే ఉంది కదా. పోనీ ఈయన అన్నట్టుగా ఈ న్యూయార్కు, కైరో, బాగ్దాదు, మాస్కో, బెర్లిన్, షాంగ్ అంటే మరి ఆయన పెద్దవాడు కాబట్టి ఆ దేశాలను తిరిగాడు. ఇప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు రాజమండ్రి గోదావరి, హైదరాబాదు మూసి ఇప్పుడంటే లేదు, కానీ పెద్ద పెద్దవన్నీ కూడా నదీ తీరంలో ఉన్నాయి కదా. ఇప్పుడు అమరావతి కూడా కృష్ణానది ఒడ్డునే కదా. మరి ఈయన ఉద్దేశం ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు? మేబీ పేపర్ రాసేటప్పుడు పేపర్ చూసి చెప్తారు కదా, పేపర్ స్లిప్ మిస్ అయిందా? కటింగ్ ఏమైనా మిస్ అయిందా? ఆ రాసినోడు రాసిందట్టుగా మర్చిపోయి రాశాడా? అదే ఈయన స్క్రిప్ట్ చదివేశాడా? మరి చూసుకోవాలి. హైకోర్టు స్పష్టంగా రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, నిర్దేశిత గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టంగా చెప్పినా పట్టించుకోని జగన్ అధికారంలో ఉన్నన్నాళ్ళు అదే పాట పాడారు. అధికారం పోయినా అమరావతి విషయంలో ఆయన వైఖరిలో మార్పు లేదని మరోసారి రుజువైంది.